అనుమానం రాకుండా నడుచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు చేస్తున్నారు, మీరు చేసినట్టు మీరు పట్టిసీమలో యాక్సెస్ తీసుకున్నాం, పోలవరంలో యాక్సెస్ తీసుకున్నాం, పవర్ ప్రాజెక్ట్ విషయంలో అండర్స్టాండింగ్ అనో ఇవన్నీ కూడా నిరూపించడానికి కష్టం. ఈజీగా దొరికిపోయేటువంటివి ఎల్ఈడి బల్బులు వేయించామని ఒక శాతపత్రంలో పెట్టారు. ఎల్ఈడి బల్బు ఖరీదు ఎంత అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ వాళ్ళు అడిగాను. రిటైల్ గా దొరికే ఫిలిప్స్ వాళ్ళు కాదు, ఈ టైప్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీలు నెట్ లో చూసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడి వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయకపోతే అప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఇండస్ట్రియల్ దాంట్లో పనిచేసిన వాడు ఇతనికి పర్మిషన్ ఇచ్చిన వాడు అతనేనని తెలుసుకుని అతని చేత మాట్లాడించి ఏంటయ్యా మీ రేట్ అని అడిగితే హైయెస్ట్ ప్రైస్ 600 రూపాయలండి. ఒక ఎల్ఈడి బల్బు వీధి లైట్లు పెడుతుంది. అదే మన ఇంట్లో పెట్టుకోవడానికి కొనుక్కుంటే ఇక్కడ ఫిలిప్స్ బల్బు 230 రూపాయలండి. ఇది వీధి లైట్లు పెడతారు కాబట్టి బిగించి హీట్ అవన్నీ వీటన్నిటినీ చేయడానికి అని చెప్పి 600 రూపాయలు రేట్ ఇస్తున్నారు ఏమో అనుకున్నా. ఫిట్టింగ్ తో కలిపి 10 years గ్యారంటీ. 10 years లోపల ఎక్కడైనా ఏదైనా పేలిపోతే బల్బు రీప్లేస్ చేసేటువంటి బాధ్యత వాళ్ళదే. ఇదేదో బాగానే ఉంది అనుకున్నాం. రేటు కూడా చాలా మామూలు సులభ వాయిదాల పద్ధతిలో ఎలాగైతే దోచేస్తారో అలాగే సులభ వాయిదాలుగా క్వార్టర్కి 150 రూపాయలు అంటే సంవత్సరానికి 600 అయింది. 10 ఏళ్ళకి 6000 రూపాయలు కట్టాలి. ఒక బల్బుకి 10 ఏళ్ళకి 6000 కట్టాలి. ఇది రీప్లేస్ ఎప్పుడు చేయాలని లెక్కేస్తే ప్రతి బల్బు కూడా 10,000 గంటలు గ్యారంటీడ్. 10,000 గంటలు ఇది వెలిగి తీరాలి. అది 10,000 గంటల లోపల ఎప్పుడు ఆరిపోయినా వాడు వచ్చి కొత్తది ఇవ్వాల్సిందే. 10,000 గంటల చొప్పున లెక్కేసి 600 రూపాయల రేట్ లెక్కేసిన మొత్తం 1,500 రూపాయలతోటి 10 ఏళ్ళకి ఎన్నిపోతే అన్ని రీప్లేస్ చేయడానికి ఏ కంపెనీ అయినా ముందుకు వస్తుంది. ఏంటి ఒక బల్బు కొంటే మీరు కొన్నట్టుగా 1,28,788 బల్బులు నెట్ క్యాప్ ద్వారా 11,19,280 బల్బులు డిఎస్ఎల్ ద్వారా వేశారు. సగం రేటుకి ఇస్తారు ఇంత పెద్ద ఎత్తున కొన్నప్పుడు. ఈ బల్బుల్లో కూడా ఆఖరికి విలేజ్ లో పెట్టే బల్బులో కూడా మీరు సగానికి సగం డబలో త్రిపులో, ఎందుకంటే 600 రూపాయల బల్బు 6,000 రూపాయలు అంటే ఇది కరెక్టా కదా అని చెప్పి నాకు తెలుసున్నటువంటి ఒక విలేజ్ పంచాయతీ సెక్రటరీ ఉంటే ఫోన్ చేశాను. పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి ఏంటంటే ఇది నిజమా అంటే మీరు ల్యాండ్ లైన్ నుంచి నా ల్యాండ్ లైన్ ఫోన్ చేయండి అన్నాడు. మా ఇంటికి చేయండి ఇక్కడ వద్దని. ఏంటంటే అన్ని ట్యాప్ అండి. నీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారా నువ్వు పంచాయతీ సెక్రటరీ? కాదు సార్ అలా లేదండి, అన్ని కూడా మెషినరీ ఎక్కడి నుంచి తెప్పించారండి, ఇటలీ నుంచి అక్కడి నుంచో ఎక్కడికక్కడ పెట్టేశాక మేము ఏం మాట్లాడుకున్నా తెలిసిపోతుందండి. చివరికి అతను చెప్పింది ఏంటంటే ఈ గొడవ అందరికీ తెలిసిన గొడవేనండి, మీకు ఇప్పుడు తెలిసిందా? మీకు తెలియని ఒకటి చెప్తాను. మాకందరికీ కూడా శాంసంగ్ సెల్ ఫోన్స్ ఇచ్చారు. శాంసంగ్ సెల్ ఫోను ఆ కంపెనీ పేరు చెప్పాడు J2PRO. J2PRO ఒకసారి మీరు నెట్లో కొట్టి చూడండి అన్నాడు. J2 Pro అంటే నెట్లో కొట్టాను. కొడితే దాని రేటు ఈవేళ 8,800 ఉంది. వాళ్ళకి ఇచ్చిన రోజున 6,900 ఉంది. 10,000 రూపాయలు పే చేశారు. డబ్బులు వస్తాయంటే అందరికి ఇస్తారు. 10,000 రూపాయలు అండి. మీకు అది నేనే చంద్రబాబు నాయుడు గారు చేశారా ఎక్కడ వాళ్ళు చేశారా చెప్పట్లేదు, కానీ యథా రాజా తదా ప్రజ అని ఇటువంటి చిన్న చిన్న వాటిలో రోజు ఇన్ని చేస్తూ రోజు మాది అవినీతి లేదని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అక్కడ వస్తుంది గొడవ. అసలు గొడవ అదే కదా. ఇప్పుడు ఆ గొడవ చెప్పకుండా మేము ఇంతేనయా నా సంగతి నీకు తెలియదు అంటే ఏ గొడవ లేదు. సీఎం గారు ఇది ఇంతే, నేను నిప్పు అని నిప్పు కూడా ఎందుకు రోజు అవినీతి లేదని చెప్తున్నారు. రోజు అన్ని ప్రతి విషయం ఏంటో ఒక నాకు అనుమానం వస్తుంది. కార్పొరేషన్ లోను మున్సిపాలిటీ పంచాయతీల్లోనూ కొన్ని చీపుళ్ళ కట్టల దగ్గర కూడా ఇదే నడుస్తుంది. అదే అక్కడే అమరావతిలోనే కొంటున్నారు. చీపురు కట్ట కూడా అక్కడే కొంటున్నారు. వీళ్ళకి ఏమి లేదు, ఉత్తరే కూర్చుని గమనం వస్తే తీసుకోవడం తప్ప చీపురు కట్ట ముగ్గు కూడా రైట్ లేదు. ముగ్గు కూడా చీపురు కట్ట కూడా మీడియా చెప్తున్నారు. మీడియా చెప్పే మాట ఇది. అన్ని కూడా అక్కడి నుంచి సెంట్రలైజ్ చేశారు. మీరు ఏ రకంగా బెటర్ గవర్నమెంట్ ఇస్తాను, మళ్ళీ నన్ను ఎన్నుకోండి, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తాను, నిప్పు లాంటి మనిషిని
చూసారా తెలంగాణ వెళ్ళి నిప్పు నిప్పు అంటే ఏమైంది, నీళ్ళేసి ఆపేశారు. నిజంగా చెప్తున్నా, నాకు తెలంగాణ ఎలక్షన్స్ కు ముందు అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ మన ఆంధ్ర నుంచి రాజమండ్రి నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి మనిషి చెప్పిన మాట, తప్పుగా వస్తాయండి, ఒక 10 సీట్లు టీఆర్ఎస్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, తప్పుగా ఉందండి ఎలక్షన్ మహాకూటమి. ఏంటంటే మహాకూటమిలో మరి తెలుగుదేశం ఓటు కాంగ్రెస్ ఓటు కలిసే కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే ఫీడింగ్ వెళ్ళిందిట, మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం. అధికారంలోకి వచ్చేస్తున్నప్పుడు మనకు కూర్చోడం ఏంటి, అది వెళ్ళి మన అకౌంట్లో వేసుకోవాలి. వెంటనే ఆయన బయలుదేరాడు. కేసీఆర్కి తల తిరిగిపోయి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో టక్మని విలన్ దొరికేశాడు. ఎవడో టార్గెట్ కావాలి బూతులు తింటానికి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చాడో మొదలెట్టాడు. మొత్తం మారిపోయింది సీను. ఈయన వెళ్ళకపోతే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఈలోపు ఈయన కాంగ్రెస్ లీడర్స్ కూడా వెళ్ళిపోయారు. ఆంధ్ర కాంగ్రెస్ లీడర్స్ ఎవరినైతే అతను శత్రువులుగా విలన్లుగా చూపిస్తూ వచ్చాడో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి నిలబడితే ఇంకా అంతకన్నా అదృష్టం ఏంటి? ఇది జస్ట్ కామన్ సెన్స్. మన అకౌంట్లో వేసుకోవాలన్న తాపత్రయంలో ఎలక్షన్ పోగొట్టేశారు. నిన్న ఇంకా కేసీఆర్ గారు ఏం మాట్లాడాడో, ఏమి రెచ్చిపోయి మాట్లాడాడో మనం విన్నాం. సంతకం పెడతాను, స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టున్నాడు ఆయన. అదే ఎక్కింది అందరికి. ఆయన పెడతానంటున్నాడు. దాని ముందు ఒక మాట చెప్పాడు, సెక్షన్ 94 ప్రకారం 2 రాష్ట్రాలకి ఇన్సెంటివ్లు ఇవ్వాలి, అదే యాక్ట్ లో ఉందన్నాడు. అంటే పారిశ్రామిక రాయితీలు ఏమి ఇస్తే ఆంధ్రాకి తెలంగాణకి రెండింటికి ఇవ్వాలట. ఈ సంతకం ఎక్కడైనా పెడతాడు, ఎవడన్నా పెడతాడు. పోనీ దానికి కౌంటర్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కేసీఆర్తో సరిపోతాడా? ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక ఆర్ట్ ఉంటుంది. కేసీఆర్ మాట్లాడగలడు, చంద్రబాబు కష్టపడగలడు. ఇలా ఎవరికున్న టాలెంట్ వాళ్ళు ఉపయోగించాలి. కేసీఆర్ తోటి మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇదే పని. వాళ్ళు మాట్లాడినట్టు ఎవడో మాట్లాడాం. ఈయన వచ్చి ఆయన కౌంటర్ ఎందుకు, ఈయన కౌంటర్ ఇవ్వడానికి లేరా? వీళ్ళకి వీళ్ళ పక్కన ఉన్న మంత్రుల్లో మాట్లాడగలిగేవాళ్ళు లేరా? నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక పక్కన మమ్మల్ని దగా చేశారు, సర్వనాశనం చేశారు, అందుకని బీజేపీని ఓడించండి అంటాడు. ఇంకో పక్క శ్వేతపత్రాల్లో ఇండియాలో టాప్, మనమే టాప్ అంటాడు. ఈ రెండు ఎలా సింక్రనైజ్ అవుతాయి? నేను ఇంత ముందు కూడా చెప్పాను, అడుక్కునే వాడానికి వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళాలి. మనం ఆడి కార్లు వెళ్ళి అడుక్కుందాం అంటే ఎవడేస్తాడండి ముస్తే? ఈ కారు చూసా 3 కోట్లు కొన్నాను, స్పెషల్ ఫ్లైట్ ఒకటి కొన్నాను, కొంచెం ఆకలిగా నన్ను డబ్బులు సార్ అంటే ఇడిగా పిచ్చిగా ఎక్కిందా అనుకుంటారు. శ్వేతపత్రాలు చూస్తుంటే ఇండియాలో టాప్ అన్ని రంగాల్లో, సొంతంగా నేనే డెవలప్ చేశాను అన్న తర్వాత మీకు అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కాదు, ఈయన ప్రధానమంత్రి అయినా ఇచ్చుకోలేడు. ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి అయ్యేవాడు వాళ్ళకి వచ్చేటువంటి మెయిన్ ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి సీట్లు రావాలి, వస్తేనే ప్రధానమంత్రి అవుతారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒరిస్సా, బెంగాల్ ఇవన్నీ కన్నా మనకన్నా ముందు నుంచి అడుగుతున్నారు వాళ్ళు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి మాకని. వాళ్ళందరినీ పక్కన పెట్టి దేశంలో మొట్టమొదటిదని ముఖ్యమంత్రి గారు మైకెట్టు చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ఇవ్వగలరా? మళ్ళీ మనకి 2019 నుంచి 24 వరకు దీని మీద నడుస్తాయి గొడవలు. ఎవరు అధికారంలోకి వచ్చినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ నువ్వు తెస్తాను, తేలేదే, మళ్ళీ గొడవ. నేను అడిగేది నిజం చెప్పండి. మీరు అనుకున్న నిజాలు అనుకుంటే శ్వేతపత్రం మీద చర్చ పెట్టండి. చర్చ పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. మీ తరఫున ఎవరన్నా మీకు నిజంగా నన్ను వీడు చెప్పిందంతా తప్పు అనేటువంటి నమ్మకం ఉంటే మీ తరఫున, మీ గవర్నమెంట్ తరఫున ఎవరన్నా నియమించండి. ఒక్కొక్క పత్రం మీద మనం చర్చిద్దాం. మీ దగ్గర అఫీషియల్ ఇది ఉంటుంది, నా దగ్గర ఉన్న పేపర్లో వచ్చినవి మీరు చెప్పినవి అవిను. నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ అంతా కూడా నెట్లోంచి తీసింది, పేపర్లో వచ్చింది, మీ స్టేట్మెంట్లు కూర్చుందాం, ఏది నిజమో తెలుద్దాం. వరుసపెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, కానీ ఇప్పటి వరకు శ్వేతపత్రాల మీద ఎక్కడ చర్చ జరిగింది నేను చూడాలి. ఏదో నిన్న మొన్న చీఫ్ సెక్రటరీ గారు విజయనగరంలో అజయ్ కలాం గారు మాట్లాడారు. ఆ వీడియో చూస్తే ఆయన కొన్ని చెప్పారు, ఇవన్నీ ఇలా ఇలా తప్పుదో పట్టిస్తున్నారండి. పోనీ వాళ్ళ లెవెల్తో అలా మాట్లాడచ్చు కదా. మీ దగ్గర చీఫ్ సెక్రటరీ చేసిన వచ్చే కదా. నెక్స్ట్ అతనికి కరప్షన్ ఛార్జెస్ లేవు, కెరీర్ అంతా ఆనెస్ట్ గానే ఉన్నాడని పేరు. ఆయన ఛార్జెస్ చేస్తుంటే సమాధానం చెప్పడానికి మీకు ఏంటి అభ్యంతరం?
ఇంకా ఐవైఆర్ కృష్ణారావు అంటే ఆయన బీజేపీలో చేరిపోయాడు కాబట్టి బీజేపీ మీ శత్రువు కాబట్టి మీరు మామూలుగా తిట్టుకోవచ్చు. అజయ్ కల్లం అక్కడ చేరలేక ఎందుకో ఇదే పద్ధతిలో కనుక చంద్రబాబు నాయుడు గారు మాయ చేద్దామని ప్రయత్నం చేస్తే మీ పార్టీని ఎక్కుతుందాం ఇంకో పార్టీని ఎక్కుతుందాం నేను చెప్పను, కానీ జనంలో ఇది ఇంతేరా అనేటువంటి ఒక నిర్లిప్తత ఉదాసీనత వస్తే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం. మీరు ఆ లైన్లో తీసుకుపోతున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.